క్రీస్తుని బట్టి మీకు శుభములు. పాపముతో ఉండి దేవుని స్తుతించుట న్యాయమా? ఆయన నామమును ఎత్తుకొనుట న్యాయమా? ఆయన గురించి మాట్లాడుట, ఆయన గురించి ప్రకటించుట న్యాయమా? అంటే మన పాపములు పరిహరింపబడకుండా దేవుని స్తుతించుట ఎంతవరకు సమంజసము? దేవునికి అటువంటి అర్పణలు అర్పించుట మనకు క్షేమమా? అయితే పాపములు పరిహరింపబడిన వాడు ఏ రీతిగా దేవుని స్తుతించగలడు? ఏ రీతిగా దేవుని సేవించగలడు? ఆయన గురించి మాట్లాడగలడు? ఈ సంగతులను అర్థం చేసుకోవాలంటే మన పాపములు పరిహరింపబడినవని మనము గ్రహించగలగాలి. అలా పరిహరింపబడాలి అంటే మనము అటువంటి మనస్సును కలిగి దేవునికి విజ్ఞాపన చేసుకోవాలి. మన జీవితాల్లో ఏదైతే దేవునికి వ్యతిరేకముగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టుటకు సిద్ధపడాలి. సువార్త అందునిమిత్తమే ప్రకటింపబడుచున్నది. ఒకవేళ సువార్త ఇంక మరి దేని కొరకైనను ప్రకటింపబడుచున్న ఎడల నీ పాపములను నీవు పరిహరించుకొనుటకు దేవుని యొద్దకు నువ్వు వెళ్ళలేవు. నీవు దేవుని హృదయముతో కాక శరీరముతోనే విశ్వసించగలిగిన వాడుగా మిగిలిపోతావు. పాపముతో దేవుణ్ణి స్తుతించుట ఎంతో హానికరము, ప్రమాదకరమైనది. ఎందుకంటే పాపముతో దేవుని స్తుతిస్తున్నవాడు వాడి హృదయాన్ని ఏ రీతిగా సిద్ధపరచుకుంటాడు? దేవుని వద్దకు వెళ్ళుచున్నప్పుడు, వాడు పాపముతోనే వెళ్ళుచున్నప్పుడు వాడు నోట నుండి వచ్చే మాటలు పాప సంబంధమైనవిగా ఉంటాయి కానీ పరిశుద్ధ సంబంధమైనవిగా ఉండవు కదా. వాడు తన మాటలను సిద్ధపరుచుకుని దేవుని యొద్దకు రాలేడు. పాపము ఎటువంటి జీవితాన్ని వాడికి దయచేస్తుందో దానిని బట్టే వాడు మాటలను సిద్ధపరచుకుని వస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించినా, స్తుతించినా, మహిమపరిచినా, ప్రకటించినా వాడి యొక్క నోట నుండి వచ్చే మాటలు అన్నీ కూడా పాపము చేత సిద్ధపరచబడిన మాటలే ఉండును కానీ దేవుని చేత, దేవుని కొరకు, దేవుని నుండి కనికరమును పొందుటకు తగినవైన మాటలు వాడి నోట నుండి రాలేవు. ఇశ్రాయేలీలు ఈ కారణము చేతే దేవుని నుండి దూరము చేయబడ్డారు. దేవుడు వాళ్ళని బహిష్కరించడానికి కారణము వారు పాపముతో దేవుణ్ణి స్తుతించుటకు అవకాశమును ఏర్పరచుకోగలిగారు. వారు తమ పాపములు పరిహరింపబడకుండానే దేవునికి అర్పణలు అర్పించడానికి వాళ్ళు ముందుకు వెళ్ళారు. దేవుణ్ణి అన్యజనుల ఎదుట హాస్యాస్పదము చేయుటకు వారు ప్రయత్నము చేశారు. అలా చేసి ఉన్నారు కూడా. మనలోని ప్రతి పాపము పరిహరింపబడకుండా దేవుణ్ణి పరిశుద్ధ మనసుతో మనము సేవించలేము, స్తుతించలేము, ఘనపరచలేము, ప్రకటించలేము. యేసుక్రీస్తు ప్రభువు శిలువపై చనిపోయినప్పుడు ఏ పాపమును కూడా ఆయన క్షమించలేని దానిగా విడిచిపెట్టలేదు. ఆయన ప్రతి పాపమును కూడా క్షమించగలిగిన దేవుడు. ఆయన రక్తము ప్రతి పాపమును కడిగివేయును. ఈ సంగతి మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూనే ఉన్నది. కాబట్టి మనము దేవుని వద్దకు వెళ్ళుచున్నప్పుడు పాపములు పరిహరింపబడినట్లుగానే మనం వెళ్ళాలి. ఆ రీతిగానే మన మనసు సిద్ధపరచుకోవాలి. మనము నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా పరిశుద్ధతతో కూడిన మాట అయి ఉండాలి. ఒకవేళ మనలో పాపం ఇంకా ఉన్నట్లయితే మన మాటలను మనము సిద్ధపరచుకుని దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనలో ఏ పాపం ఉన్నదో మనకు తెలిసే ఉన్నది. ఇశ్రాయేలు దేవుని నుండి దూరమైనప్పుడు దేవుణ్ణి అవమానపరచుటకు వారు ఆలోచన చేసి దాన్ని జరిగించినప్పుడు వారికి కలిగిన కష్టమును బట్టి దేవుడు వాళ్ళని బహిష్కరించినందున వాళ్లకు ప్రవక్త ఇచ్చిన ఒక మంచి ఉపాయమును ఈరోజు క్రైస్తవులైన జనము పాటించుట ఎంతో మేలైనది. మనము పాపము లేని వారముగా జీవించినట్లు ఎప్పటికప్పుడు మనలను పరిశీలించుకొని మనల్ని మనమే దేవునికి అప్పగించుకున్నట్లుగా ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు సెలవిచ్చున్న మాటలు మనం విన్నప్పుడు మనకు దేవుడు ఒక మంచి ఉపాయాన్ని దయచేస్తున్నాడు. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా,
మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఈ సమయానికి ఇశ్రాయేలీయులకు అన్నీ పోయినవి. ఏది కూడా వాళ్ళకి మిగిలి ఉండలేదు. రాజ్యము లేదు, ఆలయము లేదు, ఆలయములోని సంగతులు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఒకప్పుడు దేవుణ్ణి ఎంతో ఘనంగా ఆరాధించిన వాళ్ళు, ఎంతో ఆర్భాటంగా దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు. దేవుడు కోరినట్టుగా వాళ్ళు దేవునికి క్రియలు చేయొచ్చు, దేవుణ్ణి సంతోషపెట్టచ్చు, ఆయన స్తుతిస్తూ మహింపరిచిన వాళ్ళు. అలాంటి జనము దేవుణ్ణి విడిచి ఆయనకు బాధ కలిగినట్లుగా జీవించినప్పుడు చివరకు పరిస్థితులు ఏ రీతిగా ఏర్పడ్డాయంటే, వాళ్ళు దేవునికి ఏదైనా ఇచ్చుటకు అర్పించుటకు వాళ్ళ యొద్ద ఇంక ఏమీ మిగిలి ఉండలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకు ఒక ఉపాయాన్ని ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు చేయవలసింది ఏంటంటే, మాటలు సిద్ధపరుచుకుని ఆయన యొద్దకు తిరిగి ఆయనతో చెప్పవలసిన వాటిని చెప్తున్నాడు. మా పాపములన్నిటినీ పరిహరింపము అంటున్నాడు. ఇంకా మా దగ్గర ఎడ్లు లేవు నీకు బలులు అర్పించడానికి, కానీ మా దగ్గర మిగిలింది ఏంటి అంటే మా పెదవులు మాత్రమే. వాటి ద్వారానే నీకు మేము అర్పించడానికి ఇక మేము సిద్ధపడ్డాం. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి, ఇంకేమీ లేవు. ఇటువంటి పరిస్థితులకు ఈరోజు సంఘము రాకూడదు. కానీ పాపము చేత భక్షింపబడుచున్న క్రైస్తవులు సేవకులు ఉన్న సమయాల్లో దేవుడు ఆయన కఠినమైన నిర్ణయాలను తీసుకొనక మానడు. అటువంటి నిర్ణయాలు దేవుడు తీసుకుంటే ఎటువంటి సహాయం మనకు ఆయన యొద్ద నుండి కలుగుతుందంటే, ఈ వాక్యములో చెప్పబడిందే మనకు ఆయన దయచేయుచున్న సహాయం. మాటలు సిద్ధపరుచుకుని ఆయన యొక్క పాపక్షమాపణను కోరటము తప్ప వేరేది చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఇటువంటి పరిస్థితికి రాకుండా క్రైస్తవులు ఎప్పటికప్పుడు మేలుకొనిన వారై వాళ్ళ జీవితములను అనుదినము దేవునికి తగినట్లుగా నడిపించుకోవలసిన వారై ఉన్నారు. ఒకవేళ దేవుడు మన పాపములను బట్టి మనల్ని శిక్షించినట్లయితే ఆయనకు తిరిగి ఇవ్వడానికి మన యొద్ద ఏమీ ఉండవు. ఆ రీతిగా దేవుడు శిక్షిస్తాడు. కానీ ఆ శిక్ష కూడా జ్ఞానముతో నిండి ఉన్నదే. దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షించును అన్నట్లు ఆయన శిక్షిస్తున్నప్పుడు ఆయన జ్ఞానము మనలో పనిచేయనట్లుగా ఆయన చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞానమే ఇక్కడ ఇశ్రాయేలీయులకు దేవుడు దయచేశాడు. ఈరోజు మనకు కూడా ఇది లభ్యమై ఉన్నది. ఆ జ్ఞానముతో మనము మాటలు సిద్ధపరచుకుని ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయనకు మన పాపముల విషయంలో విజ్ఞాపన చేసి వాటిని పరిహరింపమని మనం వేడుకున్నప్పుడు, ఇదిగో మా యొద్ద ఇంకేమీ లేవు అనే సంగతిని ఆయనకి తెలియజేసినప్పుడు, ఎందుకంటే అవన్నీ ఆయన తీసివేశాడు. అలా తెలియజేసినప్పుడు ఆయన మన విజ్ఞాపనలను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాగ ఎవరైతే పాపములో చిక్కుకొని ఉన్నారో, దేవునికి విరోధంగా జీవిస్తున్నారో, వాళ్ళు ఈ ఉపాయాన్ని ఉపయోగించుకున్నప్పుడు దేవుని యొక్క కనికరము మళ్ళీ పొందడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన వారు కూడా వాళ్ళు జీవితాల్లో జీవిస్తున్నప్పుడు దేవునికి ఏవైనా అవిధేయతలో వాళ్ళు జీవించిన ఎడల దేవుని యొక్క క్షమాపణను కోరటం ఎంతో ఉత్తమమైన సంగతి. అలా జరగని పక్షంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన హోషేయ గ్రంథంలో చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం మన పెదవులను మాత్రమే ఆయనకి అర్పించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని ద్వారా మనము రక్షింపబడుటకు దేవుడు అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, ఇదిగో మేము మనుషులు అన్న సంగతిని మేము గుర్తించి మర్చిపోకుండా మేము ఎప్పటికప్పుడు మమ్మల్ని పరిశీలన చేసుకొనచ్చు. విశ్వాస విషయంలో, నీతి పరిశుద్ధత విషయంలో మా స్థానము ఏమిటి అనే సంగతిని మేము గ్రహించుకున్నట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో మరి
చేతులు కాలి ఆకులు పట్టుకునే వరకు కూడా మేము వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు మా హృదయములను నీ సన్నిధిలో మేము పరిశుద్ధపరచుకునేలాగున నీ జ్ఞానమును ఆసక్తిని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.